ఆధ్యాత్మిక మరియు ధర్మ సందేహాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెల 25వ తేదీన శ్రావణ మాసం మొదలవుతుంది కదా, సో శ్రావణ మాసం విశిష్టత తెలియజేయగలరా? సహజంగా ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మన సాంప్రదాయం, హైందవ సాంప్రదాయం, ఋషి సనాతన ధర్మం ఏంటంటమ్మా, గొప్ప 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 వీరులు, గొప్ప గొప్ప ఋషులు దైవాధీనమైన పండగలన్నీ మనకి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విధంగా అప్పచెప్పారు. శ్రావణ మాసం అనగానే ఎక్కువ శాతంగా చూస్తే మన తెలుగు ప్రజల్లో అయినా ఎక్కడైనా భారతదేశంలో అమ్మ వాయినాలు ఇచ్చుకుంటూ ఉంటారు. వాయినాలు అంటే ఏంటంటమ్మా, భర్త బాగుండాలని, ఆరోగ్యాలు బాగుండాలని, కుటుంబాలు బాగుండాలని చెప్పేసి ఎక్కువ శాతంగా సౌభాగ్యవతులు శుక్రవారం రోజు, మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాలు, శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం పేరిట అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం ఉండాలని ముందుకు పోతూ ఉంటారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, యావత్ భారతదేశంలో మన సాంప్రదాయం చాలా గొప్పది. శ్రావణ మాసం అంటే ఒక మాసానికి ప్రత్యేకత ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు శ్రవణుడు అనే ఒక నక్షత్రం, అంటే శ్రవణ నక్షత్రము, చంద్రుడు శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశించడం చేత ఈ మాసంలో శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. శ్రవణ మాసంలో మీరు బాగా గమనిస్తే అమ్మ, చాలామంది మాంసాహారం తినరు, కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయము. చాలామంది ఈ నెల రోజులు ఖచ్చితంగా ఏదో ఒక వ్రతం చేస్తూనే ఉంటారు. గుడి దగ్గరే కానీ, ఇంటి దగ్గరే కానీ, ఇంకేదైనా చూస్తే. అంటే దీని అంతరార్థం ఏమిటి మీకు తెలుసా అమ్మ? శ్రావణ మాసంలో కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగానికి వచ్చాడు అని చరిత్రలో రాసింది. ఇదే మాసంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ద్వాపర యుగంలో యుగాన్ని ప్రారంభించాడు అని రాసున్నది. ఇదే మాసంలో బ్రహ్మ మానస పుత్రులకి ధర్మాన్ని కాపాడడానికి భూమండలానికి పంపించాడు అనేది రాసుంది. ఇదే మాసంలో అరుంధతి మాత, సతీ సావిత్రి, తర్వాత సంధ్యామాత, వీళ్ళందరూ భూమండలములో ఒక పతివ్రత లక్షణాలని ఏ విధముగా పాటించి సౌభాగ్యవతులు వారి యొక్క కుటుంబాలని కాపాడుకోవాలనేది మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో చూడండమ్మా, మీరు అన్నట్టుగా ఒక మాసం పుట్టింది ఎన్నో యుగాల నుంచి. కానీ ఆ మాసం పుట్టిన తర్వాత మనం ఏం పాటిస్తున్నాము అని అంటే, ఇప్పుడు కేవలము పసుబొట్టు ఇచ్చుకునే కార్యక్రమాలే పాటిస్తున్నాం. దీని అంతరార్థం ఏంటంటమ్మా, సంధ్యాదేవి అంటే ఎవరైతే ఒక దేవత, పురుషులు కేవలం భూమండలం మీద పురుషులే ఉండే ఒక యుగముల, అప్పుడు స్త్రీలు లేకుండే తల్లి, కేవలం పురుషులే ఉండడం చేత ఒక స్త్రీని బ్రహ్మ పుట్టించాడు. ఆ స్త్రీ పేరే సంధ్య. ఆ స్త్రీ ఉండడం చేత అమ్మ ఎవరికి కూడా ఇప్పుడు చూడండి, సృష్టి ప్రత్యుత్పత్తి వ్యవస్థ వచ్చి అభివృద్ధి చెందాలమ్మా. మీకు అర్థమైందా? ఇప్పుడు పిల్లలు పుడుతుంటే రోజు వంశం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు కేవలం పురుషులే ఉండడం చేత, స్త్రీ రావడం చేత ఇక్కడ యుగం ప్రారంభమైందన్నమాట. అంటే యుగంలో కుటుంబాలు, సౌభాగ్యవతులు, పిల్లలు, తాతలు, ముత్తాతలు, ఇట్లా బాబాయిలు, వీళ్ళందరూ రావడానికి కారకురాలు సంధ్య. సంధ్య అనే ఆ దేవత ఒక మహానీయురాలు. ఆ మహానీయురాలు ఏం చేసిందంటమ్మా, తండ్రి పుట్టించిన తర్వాత, బ్రహ్మ పుట్టించాక ఆవిడ మోహించడానికి అవకాశాలు ఎక్కడా లేవు. కేవలం పుట్టించగలిగాడు కానీ ఒక ఫీలింగ్స్ అనేది ఏది ఉండకపోవడం చేత బ్రహ్మ మన్మధుడిని పిలుస్తాడు. మన్మధుడిని పిలిచి మన్మథ బాణాలని 5 ఆయనకి స్వీకరించేలా చేసి, ఈ 5 బాణాలని భూమండలం మీద వేయండి, వేసిన తర్వాత మనుషుల మధ్యలో ఒక ఆలోచన, ఒక రీతి వైనం రావడం చేత స్త్రీ మరియు పురుషుల మధ్యలో ఒక ఆలోచన మొదలై యుగంలో ఎక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నాయో ఒకరినొకరు వృద్ధి చెందించుకోవచ్చు అని చెప్పినప్పుడు మన్మధుడు ఏం చేస్తాడంటే అమ్మ, ఆ బాణాన్ని తీసుకెళ్ళి మొదట బ్రహ్మ ఇచ్చిండు, ఇది పనిచేస్తుందో లేదా అని చెప్పేసి ఆ బ్రహ్మలోకం మీదనే వదులుతాడు, స్వర్గలోకం అనుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తారంటమ్మ, ఈ సంధ్య అనే ఒక స్త్రీ ఉన్నారు కదా అమ్మ, మహానీయురాలు, ఆవిడ దేవాది దేవతలు కూడా ఆవిడని చూసి మోహిస్తారు, కోరిక పుడుతుంది. ఒక స్త్రీని అందరూ చూడడం చేత
ఆమె మహాయోగినిలాగా కూర్చొని ఉండడం చేత, చక్కగా ఉండడం చేత ఎందరో ఆవిడని చూసి మోహిస్తూ ఉండడం. మోహం అంటేందమ్మా ఈ రోజుల్లో ఒక ఎఫెక్షన్, ఒక సైకలాజికల్ డిసార్డర్ అంటారు, ఒక వ్యక్తిని ఊహించుకోవడం అన్నమాట. అలా ఉండి 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 ఈవిడకి అందరూ చూడడము, ఈవిడకి ఇబ్బంది అయ్యి నా శరీరాన్ని ఇట్లా అందరూ చూడడం చాలా అపవిత్రం అని చెప్పి ఆవిడ ఏమి కోరుతుందంటమ్మా, ఒక కోరిక శివుడిని, నేను ఇష్టపడ్డవాడే నన్ను చూడాలి, నాకు నచ్చిన వాడితోనే నేను మోహింపబడాలి, నా వల్ల పతివ్రత లక్షణాలు కలిగిన ఒక మహాసామ్రాజ్యం ఏర్పడాలి అని చెప్పినప్పుడు మిగతా దేవాది దేవతలందరూ ఈవిడ శరీరాన్ని కాల్చుకోవడానికి సిద్ధమైంది. మన దగ్గర ఒకటి రాసి ఉంటుంది, చాలా సెన్సిటివ్ మాట అమ్మ ఇది. ఎవరినైనా ఒకరిని కళ్ళ ద్వారా చూసినా కూడా వాళ్ళ విషయాన్ని మనము చెడు అయిపోయినట్టే. కొన్ని మన దగ్గర భగవద్గీతలో ఒకటి ఉంటుంది, ఒక మనిషిని ఊహించామనుకోండి, ఊహించుకుంటే ఆ మోహం ఏదైతే ఉంటుందమ్మా నీ ఆత్మ అపవిత్రమైనదే అని అర్థం. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే అమ్మ సంధ్యాదేవి ఆవిడ కూర్చున్న ప్రాంతంలోనే కాల్చుకుందామని నిల్చుంటుంది. ఒకసారి కాల్చుకుందామని నిర్ణయం చేసేసుకొని పరమశివుడి ధ్యానం చేస్తుంది. చేసినప్పుడు పరమశివుడు ఏం చెప్తాడంటే బ్రహ్మకి ఒక విషయ వివరణ అందిస్తాడు. ఆవిడకి బ్రతుకు మీద ఆశ రావాలి అని అంటే ఆవిడకి శివమంత్రోచ్చరణ చెవులో చెప్పండి కాలే సమయానికి అని అంటారు. ఈవిడ కాలుదామని నిర్ణయించుకొని కాలుతున్న సమయానికి ఆవిడకి వచ్చి చెప్పాలి కదా, ఒక వ్యక్తి మంత్రం చెప్పాలంటే చెవులో చెప్పాలి, ఆవిడ వినేటట్టు ఉండాలి. కాబట్టి చెప్పడానికి ఎవరు ముందుకు రాకపోవడం చేత వశిష్ఠ మహామునీశ్వరులు, సప్త ఋషులలో 7వ వారు ఆయన గారు అక్కడే అదే ప్రాంతంలో ఉండడం చేత స్వామికి చెప్తారు. నారద మహామునివర్యులు వచ్చి స్వామి ఇలా ఇలా ఉంది వ్యవహారం అని చెప్పినప్పుడు ఆ స్వామి చాలా హఠాత్తుగా హడావిడిగా వచ్చి అప్పటికే ఆవిడ కాలడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆవిడ చెవిలో మంత్రోచ్చరణ చేస్తాడు. శివ మంత్రోచ్చరణ అంటారు దాన్ని. ఆ మంత్రోచ్చరణ ఇంటది ఆవిడ. ఇనేసేసి ఒక్కసారి చలనం, ఆత్మకి చలనం రాగానే అప్పుడు ఒక వరం అడుగుతుంది శివుడిని, తండ్రి నా దేహం ఎలాగో అపవిత్రమైంది కాలిపోవడానికని, ఇక్కడ చాలామంది నన్ను మోహించారు, కాబట్టి నేను మరో పుట్టుక పుడతాను, పుట్టినప్పుడు నేను అనుకున్న వాడి వల్లనే నాకు పెళ్ళి కావాలి, నన్ను చూసి ఇష్టపడిన వాళ్ళతోనే నేను సంసారం చేయాలి, నాకు వంశ అభివృద్ధి కావాలి అని అంటారు. అంటే ఇక్కడ ఒక స్త్రీ ఇష్టపడ్డ వాళ్ళనే చేసుకోవాలమ్మా, ఇది రాస్తుంది కదా. ఒకప్పుడు ఏముండేదంటే అమ్మ మన దగ్గర, ఎదిగిన ఆడబిడ్డ పెళ్ళి చెయ్యకపోతే తండ్రిని వెలేసే శాస్త్రం ఉంది మన దగ్గర, అర్థమైందా తల్లి? వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోలేని కొడుకుని కూడా వేలేసేవాళ్ళు. అంటే నీ బాధ్యత ఏమిటి అనేది నువ్వు చెయ్యకపోతే వేలేసే తంతుంది మన దగ్గర. అలా ఆ అమ్మ కాలే సమయానికి కళ్ళు తెరుస్తుందమ్మా. కళ్ళు తెరిసేలోపు వశిష్ఠ మహాముని వర్యులు ముందుంటారు. వశిష్ఠుడిని చూడగానే ఊహించేసుకుంటుంది, ఈయన నాకు కావాల్సిన వ్యక్తి. ఎందుకంటే ఈమెకు ఒక ఊహ వచ్చింది కదా, మంత్ర ఉచ్చారణ అయ్యగానే ఆయన గారు ఈవిడని చూస్తారు, ఈవిడ ఆయనను చూడడం, ఆ చూసే సమయానికి ఆవిడ కాలిపోవడం అయిపోతుంది. కాలిపోగానే ఈవిడ అరుంధతిలాగా పుడుతుంది. అరుంధతి అంటే మీకు ఐడియా ఉండొచ్చు. అరుంధతి అని అంటే అమ్మ అరుంధతి నక్షత్రం పైన చూపిస్తారు కదా, అరుంధతి నక్షత్రం పెళ్ళైన యువతి యువకులకి, ఆ కొత్త దాంపత్యంగా ఉన్న వాళ్ళకి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఈ అరుంధతి నక్షత్రం ఆ అమ్మ విషయంకి వచ్చినప్పుడు అరుంధతి ఈ అమ్మ వశిష్ఠుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారమ్మ. చేసుకున్నప్పుడు రాజ్యం సుభిక్షంగా గెలవడము, కొన్ని విశేష వివరణలు వెళ్ళిపోవడం, వాళ్ళు జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లడం చేత ఈ అరుంధతి మాత కొన్ని గుణగణాలని, ఒక సౌభాగ్యవతి ఏ విధముగా వాయనాలని పసుపు కుంకుమలని వారి యొక్క భర్త విషయంలో గెలవచ్చునని రుజువు చేసిన సందర్భం. ఈ అరుంధతి మాత జీవితం చాలా చాలా ఆదర్శం అమ్మ. నక్షత్రం అయి ఉంటుంది ఆవిడ ఎప్పుడు పైన, మహాపతివత కాబట్టి ఆ మహాపతివతని అలా ఎగ్జాంపుల్గా చూపిస్తారు మనకి, ఆ విధంగా బతకాలి మీరు అని. ఈ అరుంధతి మాత మళ్ళీ సతీ సావిత్రిలాగా పుడుతుంది. సతీ సావిత్రిలాగా పుట్టిన కథ చాలామంది చెప్తారమ్మా. సతీ సావిత్రి యొక్క భర్త సత్యవంతుడు. సత్యవంతుడు ఎవరు? ఈ వశిష్ఠ మహాముని వర్యులు. 3 జన్మలకి ఈయననే ఉంటాడు భర్త. ఇష్టంగా పెళ్లి చేసుకోవడం చేత సతీ సావిత్రి వ్రతం మనం ఇప్పుడు చేస్తాం. ఈ మాసానికి ముందు శ్రవణం అనే ఒక చిన్న చిన్న విషయాలు, శని అనే విషయాల కంటే ముందు ఈ శాస్త్రం ఒక మహాపతివతలు మనకి ఒక
సంస్కృతి సంప్రదాయాలను అప్పచెప్పారమ్మా. ఎందుకు అప్పచెప్పారు గురువు గారు? ఇప్పుడు మనము వాయినాలు ఇచ్చుకుంటే ఏమి గొప్ప పనులు జరుగుతాయని అడగొచ్చు మీరు. ఎందుకంటే వాయినం ఇచ్చుకుంటే ఆరోగ్యం బాగుంటుందా, లేకపోతే ఇంట్లో భర్త భార్య పిల్లలు బాగుంటారా అనే అంతరార్థం ఉదాహరణతో మన దగ్గర వివరించిన మహాచరిత్ర సతీ సావిత్రి గారి యొక్క చరిత్ర. సతీ సావిత్రి ఏంటంటమ్మో కుందనపు బొమ్మ. పశుపతి అనే ఒక రాజుకి అందచందాలతో పుడుతుంది ఆవిడ. ముట్టుకుంటేనే కందిపోయేంత అందంగా ఉండడం చేత ఆవిడని పెళ్లి చేసుకుందామంటే ఎవరు కూడా ముందుకు రారు. ఆవిడ అందాన్ని చూసి ఈవిడ దేవతలాగుంది, మేము చేసుకోలేం, మానవ శరీరాన్ని తీసుకున్న వాళ్ళం అన్నప్పుడు ఈవిడని వాళ్ళ తండ్రి చెప్తాడమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎవరు రావట్లేరు కాబట్టి నీవే నీకు ఇష్టమైన వాడిని ఎన్నుకో అని చెప్పేస్తే ఆవిడ దేశాటనలో తిరుగుతూ ఒక దగ్గర కట్టెలు కొడుతూ ఈ వశిష్ఠ మహామునివర్యులే సత్యవంతుడిలాగా పుడతాడు. పుట్టి ఆయన గారు కట్టెలు కొట్టుకుంటుంటే ఆయనను చూసి ఇష్టపడుతుంది ఈవిడ. ఇష్టపడ్డప్పుడు ఆ నోట ఈ నోట రాజుకు తెలుస్తుంది. పశుపతి వాళ్ళ నాన్న కదా, వాళ్ళ నాన్నకి నారద మహామునివర్యులో లేకపోతే వాళ్ళ సన్నిహితులు వచ్చి ఏం చెప్తారంటే, అమ్మాయి ఒక వ్యక్తిని ఇష్టపడ్డ వ్యక్తికి రాజ్యం లేదు, ఇల్లు లేదు, తల్లిదండ్రులు గుడ్డివాళ్ళు, కట్టెలు కొట్టుకుంటున్న వాడిని ఇష్టపడ్డది అని అంటారు. అప్పుడు పశుపతి వచ్చేసి అమ్మని అడుగుతారు సతీ సావిత్రి గారిని, నీకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటే రేపటి రోజు నువ్వు ఎలా బతుకుతావు అమ్మా? రాజ్యభాగం చాలా మంచిది, నువ్వు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసావు, ఎందుకంటే రాని కదమ్మా. అలా చెప్పిన తర్వాత నాకు ఇష్టమే ఆ పెళ్లి చేసుకోవడానికి అని అంటే, అప్పుడు తండ్రి ఏమంటాడంటే, నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నావో ఆయన గారికి సంవత్సరంలో నిన్ను తాళి కట్టిన తర్వాత 365వ రోజు మరణగండం ఉంది అని చెప్తాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మరణగండం ఉంది నీ పెనిమిటికి, మరి నీకు ఇష్టమేనా అని అడుగుతుంది. అలా అమ్మా నాన్నలు అడిగితే నాకు ఇష్టమే మరణగండం ఉన్నా నేను ఆ మరణగండాన్ని కూడా చేరుతాను అని అన్నప్పుడు పెళ్ళి చేసుకొని ఆవిడ పురుషుడి దగ్గరకు వచ్చే తరుణంలో పరమశివుడు మొదట సంధ్యాదేవిలాగా ఉన్నప్పుడు పరీక్షలు పెట్టిండు కదమ్మా, వరం ఇచ్చిండు కదా, నువ్వు సౌభాగ్యవతిలాగా నీ యొక్క గుణం, నీ గొప్పతనం, నీ పవిత్రతని చూసి నీకు నేను వరం ఇస్తున్నానని చెప్పి ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకొని ఇష్టంగా నువ్వు ఆయనని మోహించి ఆయన నిన్ను మోహించి వంశాభివృద్ధులు జరగాలి, దానివల్ల లోకం మొత్తం నీ గురించి ఎన్నో 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 కథలుగా చెప్పుకొని సౌభాగ్యవతులు నీ గురించి మాట్లాడతారని చెప్పిన ఆ తరుణం ఇక్కడ సత్యవతికి వర్తిస్తుంది. పెళ్ళైనాక అమ్మ 365వ రోజు మరణగండం రాసి ఉంటుంది కదా. ఇప్పుడు వాయనాలు ఎందుకు ఇచ్చుకుంటారో తెలవాలి ఇందులో. శ్రావణ శుక్రవారం రోజు ఒకరోజు పరమశివుడు భిక్షం తీసుకోవడానికి అంటే భిక్షాటన రీత్యా సతీ సావిత్రి అమ్మ ఉన్న ఇంటికి వస్తాడమ్మ. ఇంటికి రావడం చేత ఆ ఇంట్లో ఈయన గారు ముందే చాలా చాలా దీనమైన స్థితిలో ఉంటాడు కదమ్మా. సత్యవంతుడు కట్టెలే కొట్టుకుంటాడు కదా. ఆయన గారి దగ్గర దుస్తులు ఇద్దరికి ఒకటే దుస్తులు ఉంటాయి. ఈవిడకు దుస్తులు ఉంటేనేమో ఈవిడ బయట ఉండాలి, ఒకవేళ ఆయనకు దుస్తులు ఉంటేనేమో ఈవిడ లోపల ఉండాలి. ఒకటే దుస్తులు ఇద్దరు మార్చుకుంటూ ఉంటే తండ్రి ఒకరోజు పరీక్ష పెడదామని వస్తాడు, ఈవిడ గెలుస్తుందా గెలవదా అని. వచ్చినప్పుడు ఆ తరుణంలో ఏమవుతుందంటే అమ్మ భవతి భిక్షాందేహి అని అన్నప్పుడు లోపటి నుంచి ఆ మాతృమూర్తి ఏమంటుందంటే, కొద్దిసేపు మీరు వేచి ఉండవలసినది, నా పెనిమిటి వస్తే నేను బయటికి వచ్చి మీకు భిక్ష చేస్తాను అని అంటాడు. అన్న తర్వాత తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు, ఏం జరుగుతుందని. తండ్రి ఏంటంటే శివుడు రూపంలో రాడు, ఒక సాధువు రూపంలో వస్తాడు. వచ్చిన తర్వాత చాలా ఆలస్యమైన తర్వాత అక్కడ నుంచి సత్యవంతుడు కట్టెలు తీసుకొని వస్తాడు. కట్టెలు అక్కడ పడేయగానే హడావుడిగా ఎవరో సాధువు బయట ఉన్నాడు అని లోపలికి వెళ్ళి ఆయన దుస్తులు తీసి సత్యవతికి ఇస్తే సత్యవతి ఆ దుస్తులన్నీ వేసేసుకొని సతీ సావిత్రి తీసుకొని ఆ దుస్తులన్నీ బయటికి తీసుకొని వచ్చేసి, క్షమించండి స్వామి, సతీ సావిత్రి యొక్క మాట, క్షమించండి మహానీయ, మిమ్మల్ని చాలాసేపు మేము ఇక్కడ నించోబెట్టినందుకు మా దగ్గర ఒకటే ఒక దుస్తు ఉంది అని చెప్పేసి ఆ సతీ సావిత్రి అన్న మాట ఏంటంటే, అమ్మ నా పెనిమిటి వచ్చిన తర్వాత నేను బయటికి వచ్చాను, మరి నీ పెనిమిటి ఏంటంటే నా పెనిమిటి లోపటే ఉన్నాడు అక్కడ సందులో, అంటే ఏమంటారంటే గోడ దగ్గర నుంచి చూస్తున్నాడో లేకపోతే తలుపు దగ్గర నుంచి చూస్తున్నాడో అని చెప్తే ఆవిడ యొక్క ఆ పరిస్థితి, ఆ నిస్సాయత స్థితి. ఎందుకంటే ఆవిడ రాజ్యం కావాలంటే నాన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆవిడ తీసుకోలేదు, నా భర్తని నేను గెలుస్తాను అని చెప్పి. తండ్రి ఏం చేస్తాడంటే, అమ్మ ఇంతసేపు వేచి ఉండేలా చేసావు కాబట్టి నీకు ఏ వరం కావాలో కోరుకోనంటే ఈవిడ ఇచ్చిన మాట ఏం తెలుసా అమ్మ,
నాకు ఏ వరము అవసరం లేదు, మేము బాగుంటే చాలు అని ఆవిడ చిన్న భిక్షలాగా ఓ ఉసిరికాయ పెట్టి తండ్రికి కాళ్ళు మొక్కితే తండ్రి అనే మాట దీర్ఘ సుమంగళి భవ, అదొకటే మాట అంటాడు. మనం మాట్లాడిన దాంట్లో చూస్తే అమ్మ దీర్ఘ సుమంగళి భవ అనడానికి ఆవిడ అర్హత లేదు అక్కడ, ఎందుకంటే సంవత్సరం లోపే కాలం చేస్తాడు. కానీ ఆ మాట తండ్రి ఆలోచనతో ఇవ్వడం చేత శివుడే వరం ఇచ్చాడు కాబట్టి, ఒక జన్మలో శివుడే ఈవిడకి మాటిస్తాడు కాబట్టి ఆ మాటని ఇక్కడ నెరవేర్చుకొని ఈ విధముగా ముందుకు నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పిన తర్వాత 365వ రోజు రానే వస్తుందమ్మా. ఈ విషయమంతా యముడికి తెలీదు. ఇక్కడ పరమశివుడు వరం ఇచ్చాడు, గత జన్మ యొక్క వివరణలు ఉన్నాయి, పూర్వజన్మ యొక్క సుకృతం దాగుందని తెలియక యముడు వచ్చేసి సత్యవంతుని తీసుకెళ్ళిపోతాడమ్మ. వెళ్తూ 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 సత్యవంతుని ఎలా అయితే తీసుకెళ్తాడో సత్యవంతుడు వెనుక సతీ సావిత్రి కూడా వస్తుంది, ఆయన వెనకాలనే వస్తుంది ఒకరినొకరు పట్టుకొని. అప్పుడు ఏమన్నా అంటాడు, అమ్మ ఈయన కాలం అయిపోయింది కాబట్టి నేను ధర్మంగా తీసుకెళ్తున్నా, నీకు నిండు జీవితం బతుకున్నది, నువ్వు ముందుకు వెళ్ళవచ్చు, నీవు సౌభాగ్యాన్ని అనుభవించవచ్చును వేరే అతన్ని పెళ్లి చేసుకొని అని కొన్ని విషయాలు చెప్తే, అప్పుడు యముడిని ఏం చేస్తుందంటే కాలం అంటే సమయం అయ్యేపోయేలా కాలయాతనలో కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. మీరు ధర్మంగా పనులు చేస్తారు కదా స్వామి, నేనైతే నా పెనిమిటిని వదిలిపెట్టాను ఎట్టి పరిస్థితుల్లో, ఈయనతో పాటు నేను నా కాలం చేసేస్తా అంటే, లేదమ్మా నీకు ఆయుష్ ఉంది ఇంకా, కానీ నువ్వు అలా చేయకూడదు అని అంటే, లేదు లేదు అంటే నువ్వు ఈయనని వదిలిపెట్టాలంటే నేను నీకు ఏం చెప్పాలి, నీకు ఏమైనా వరం ఇవ్వాలని అని అడిగితే ఆవిడ యముడి ద్వారా వరాలు పొందుతుంది. మొదట ప్రశ్న ఏమడుగుతుందంటే, అడగమ్మా నువ్వు వరాన్ని అని అంటే, మా అత్త మామలకి కళ్ళు రావాలి అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు గుడ్డివారని చెప్పాను కదమ్మా, మా రాజ్యం మాకు తిరిగి రావాలి అని అడుగుతుంది. రెండో మాట, మా అమ్మా నాన్నలకి 100 మంది పిల్లలు పుట్టాలి, కొడుకులు లేని సమక్షంలో పుడుతుంది ఈవిడ, మాకు 100 మంది కొడుకులు పుట్టాలి అని చెప్పినప్పుడు, కొడుకులు పుడతారు కానీ ఈయన వల్ల పుట్టరు నీకు అని అంటారు. వేరే పురుషుడిని పెళ్లి చేసుకుంటూనే పుడతారు, ఈయన ద్వారా పుట్టడు అని అన్నప్పుడు ఆ వరం అయిపోయే సమయానికి పొలిమేర వస్తుంది. పొలిమేర అంటే తెలుసు కదా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పొలిమేర ఉంటుంది. ఆ పొలిమేర రాగానే మహాముక్కంటి మాట వినబడుతుంది. గట్టిగా తండ్రి అడుగుతారు, యమా అని గట్టిగా అరిచి, అప్పుడు తండ్రి రాగానే ఈయన గారి యొక్క తనువు చాలింపు జరగడం చేత వీళ్ళు అడ్డుకుంటున్నారు మమ్మల్ని అని అంటే, ఆవిడ వచ్చేసి సతీ సావిత్రి, ఓ జన్మలో సంధ్యాదేవి, ఓ జన్మలో అరుంధతి, మహాపతివత లక్షణాలన్నీ నిండు సౌభాగ్యాన్ని చాటుతూ ఎంతో అలంకరణంగా ధూపదీప నైవేద్య కార్యక్రమాలను నిండు మనసుతో మాకు సమర్పించడం చేత మేము ఎంతో సంపన్నులమై ఆవిడకి దీర్ఘ ఆయుష్తో పాటు దీర్ఘ సుమంగళీ భావాన్ని ఆశీర్వదించాం మేము అని అన్నప్పుడు యముడికి కావాల్సిన విషయం అర్థమవుతుంది. మహాముక్కంటి వరం ఉన్నది కాబట్టి ఈవిడ భర్తని గెలిచింది అని చెప్పేసి యముడు ఆవిడ కాళ్ళ మీద పడి ఆవిడ గారికి నమస్కరించి, అమ్మ మహాపతివతవు నీవు, సంవత్సరంలో భర్త చనిపోతాడన్నా కూడా నీ యొక్క సువిస్తరం అంటే చాలా సువిశాలమైన రాజ్యాన్నే వదిలిపెట్టొచ్చావు, కారణజన్మురాలు నీవు కాబట్టి రానున్న యుగములో అంటే ఇప్పుడు ఈ యుగాల్లో అనుకోండి, కలియుగములో ఎవరైతే పతివ్రతా లక్షణాలను పాటించి సౌభాగ్యవతులు ఎక్కడైతే వాయనాలను ఇవ్వడానికి మొదలవుతుందో అమ్మ, మొదలైన ఆ మహారోజు నిన్ను ఖచ్చితంగా స్మరిస్తూ ఆ నెల రోజులు అంటే ఈ మాసమంతా శ్రవణ మాసంలో ఖచ్చితంగా నీకు గౌరవాలు దక్కుతాయమ్మా అని చెప్పి తండ్రి పోయిన మహారోజు అది. ఈ సతీ సావిత్రికి తండ్రి వరం ఇచ్చిన రోజు ఇప్పుడు అన్న శుక్రవారం అమ్మ. అలా దేవాది దేవతలు వెంకటేశ్వర స్వామి కానీ మహావిష్ణువే కానీ మన ఇంటి ఇలవెలుపుల కులదైవం అంతా అమ్మ. ఆ రోజుల్లో అంటే ఈ ఉన్న 21 రోజులు 29 రోజుల్లో ప్రత్యేకమైన పూజలు అందుకుంటారు. ఎందుకు కేవలం మాంగళ్యమైన పూజలు అందుకోవాలి అని అంటే, ఇప్పుడు మీకు చెప్పిన ఉదాహరణలు దానికని మన శాస్త్రీయత చాలా గొప్పది. శ్రవణ మాసం స్వామి, శ్రావణ మాసంలో ఏమేమి చేయాలి అని అనడం కాదు క్వశ్చన్. అసలు శ్రావణ మాసంలో మనం ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తే ఈరోజు పండగ వచ్చింది మనకి. శ్రావణ మాసంలో ముత్తైదులు చేయాల్సిన పనులు ఏంటమ్మా? వాయినాలు ఇచ్చుకోవడంతో పాటు ఎవరికైతే నిజముగా భర్త చేతిలో ఆరోగ్య పరిస్థితి లేదు, భర్త యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉంది, ఏ పనులు కావట్లేదు, ఎక్కడ చూసినా కూడా దరిద్రమే ఇబ్బంది పెడుతుంది అనుకున్న వాళ్ళందరూ ఈ మాంగళ్యాన్ని ఇవ్వాలి. 11 మందికి మినిమం ఇవ్వాలమ్మా. అంటే కనీసం 11 మందికి ఇచ్చి గౌరవార్థమైన మాంగళ్య బలాన్ని మనం పొందాలి.
ఎవరికైతే మరణగండం ఉంటుందమ్మా, ఏ పెనిమిటికైతే, ఏ భర్తకైతే మరణగండం ఉంటుంది, కొంతమంది దీర్ఘకాలికంగా బెడ్ రిడన్ పేషెంట్స్ అయి ఉంటారు కదమ్మా, అలాంటి స్త్రీలు ఈ యొక్క శ్రావణ శుక్రవారాలు, ఈ మంగళవారాల్లో 11 వాయనాలు 5 వారాలు భిక్షాటన చేసి తీసుకుంటే మరణగండాన్ని గెలుస్తారు ఆ ఇంట్లో. ఇది మన శాస్త్రం. లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఇప్పుడు పురాణాలలో రాసింది సతీ సావిత్రి గురించి అమ్మ ప్రతి కథలో రాసి ఉంటుంది. నార్త్ సైడ్ అయితే ఈ వ్రతాలు చాలా గొప్పగా చేస్తారు. అరుంధతి నక్షత్రం ఎంత గొప్పది చూశారు. సంధ్యాదేవి జీవిత స్త్రీ ఆగమనాలకి ముఖ్య పుత్రిక ఆవిడ. ఎందుకంటే ఆవిడ పుట్టిందే ఒక ఆశాజ్యోతి. ఆవిడ పుట్టడమే చూసి నన్ను అపవిత్రం చేశారు అని చనిపోవడానికి సిద్ధమైంది. ఈ రోజుల్లో అలా లేవు కదమ్మా. చూస్తే ఎందుకు చూస్తున్నావు అని అడుగుతాము, లేకపోతే ఇంకేదో అడుగుతావు, ఏదో గొడవ పడతాం. కానీ ఒకప్పుడు ఏంటంటమ్మా, చూస్తే ఆత్మ అపవిత్రం అయిపోయేది అనేది మన శాస్త్ర ఘోషణ. కాబట్టి అలాంటి మహానీయులు ఇచ్చిన గొప్ప పండుగలు ఇవి శ్రావణ మాసాలు. అందరూ పాటించాలి, అందరూ వాయినాలు తీసుకోవాలి, కులదైవానికి ఈల వెలుపులకి వెళ్ళాలి. ఎంతసేపు ఇచ్చుకున్న వాళ్ళే ఇచ్చుకోవడం కాకుండా కొత్త వ్యక్తులు వస్తే ఆ రోజు ఏ రూపాన పార్వతీమాత వస్తుందో తెలియదు, ఏ రూపాన శివుడు వస్తాడో తెలియదు, ఏ రూపాన లక్ష్మీమాత వస్తుందో తెలియదు. కాబట్టి మనము ఇచ్చే వాయనం చాలా చాలా పవిత్రమై ఉండాలి. అందుకనమ్మా శ్రావణ మాసంలో ఖచ్చితంగా పసుపు కుంకుమతో వాయనం ఇస్తారు. అది ప్రత్యేకత.